వినపడితే చాలు తెగ కంగారు పడిపోతున్నారట ఆ ఎంపీ. ఇక లిఫ్ట్ చేయడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారట. ఎలాంటి బండబూతులు వినాల్సి వస్తుందోనని భయపడిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఎవరా ఎంపీ సాబ్? సాక్షాత్తు సిట్టింగ్ లోక్సభ సభ్యున్నే భయపడేలా తిట్టగలిగిన ధైర్యం ఎవరికుంది అసలు? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు. ఈ సామెతను మర్చిపోకుండా ఉంటే మీకే మంచిదంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి పదే పదే చెబుతున్నారట మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ హస్తం పార్టీ నేతలు. అంతేకాదు ఏ రోటికాడ ఆ పాట పాడితే తర్వాత మీ వేసే మ్యూజిక్ వేరేగా ఉంటుందని సీరియస్ గా వార్నింగ్స్ సైతం ఇస్తున్నట్టు తెలిసింది. ఆ హెచ్చరికల మోతం మోగిపోవడంతో ఎంపీ సాబ్ ఏం చేయలేక చివరికి చాలా మంది నాయకుల ఫోన్ నెంబర్స్ ని బ్లాక్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇంతకీ చామల ఏమన్నారు? మునుగోడు కాంగ్రెస్ నాయకులు ఆ స్థాయిలో ఎందుకు దండయాత్ర చేస్తున్నారంటే స్టోరీ చాలానే ఉందట. ఇటీవలి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సమయంలో దీనికి బీజం పడిందని అంటున్నారు. తన లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 2 ఎమ్మెల్యేలు కేబినెట్ బెర్తులు ఆశించగా ఎంపీ ఏ నియోజకవర్గానికి వెళ్లినప్పుడు ఆ ఎమ్మెల్యేకి సపోర్ట్ గా మాట్లాడారట. దీంతో ఎక్కడో కాలిపోయిన మునుగోడు నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి మరీ దబిడి దిబిడే అనడం మొదలుపెట్టినట్టు తెలిసిందే. మంత్రి పదవి కోసం చివరి నిమిషం వరకు తీవ్రంగా ప్రయత్నించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఢిల్లీ స్థాయిలో కూడా గట్టి లాబింగ్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అది వేరే సంగతి. కానీ ఆయన ట్రయల్స్ లో ఉన్న సమయంలో రాజగోపాల్ రెడ్డికి పదవి ఇవ్వాల్సిందేనని చౌటుప్పల్ మీటింగ్ లో గట్టిగా మాట్లాడారు ఎంపీ చామల. ఆ తర్వాత తన లోక్సభ నియోజకవర్గం పరిధిలోనే ఉన్న మరో సెగ్మెంట్ లో పర్యటించారాయన. అక్కడికి వెళ్లినప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా మంత్రి పదవికి పూర్తి అర్హుడేనని, ఆయనకు పదవి ఇవ్వాల్సిందేనని బల్లగుద్ది మరీ చెప్పేశారట. ఇక్కడే మునుగోడు కాంగ్రెస్ నాయకులకు మండిందని చెప్పుకుంటున్నారు. సదరు ఎమ్మెల్యేది కూడా రెడ్డి సామాజిక వర్గమే కావడంతో విస్తరణలో 2 రెడ్లకు ఎలా ఇస్తారని అనుకున్నారు. అలా జరగదని తెలిసి కూడా ఎంపీ ముఖస్తుతి కోసం ఏ రోటికాడా ఆ పాట పాడి మా నాయకుణ్ణి అవమానించారంటూ మండిపడుతున్నారు రాజగోపాల్ రెడ్డి అనుచరులు. చామల కిరణ్ కుమార్ రెడ్డి అలా ఎలా నాలుక మడతేస్తారన్నది వాళ్ళ ప్రశ్న. ఈ క్రమంలోనే ఎంపీ పేరు చెబితే చాలు ఫైర్ అయిపోతుందట మునుగోడు కాంగ్రెస్ క్యాడర్. ఏం ఆయన మాటల్లో తప్పేముంది? రాజకీయాల్లో ఇలాంటివి మస్తు చెబుతూ ఉంటారు. మీరు ఫైర్ అవ్వాల్సిన అవసరం ఏముందని ఎవరన్నా అడిగితే మీకేం తెలుసు భయ్యా, అసలు మ్యాటర్ వేరే ఉంది. చామల కిరణ్ రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా మాత్రమే మాట్లాడాలని క్లారిఫికేషన్ ఇస్తున్నారట. ఇంతకీ మునుగోడు కాంగ్రెస్ నేతల వర్షన్ ఏంటంటే, భువనగిరి ఎంపీగా చామలను గెలిపించడానికి రాజగోపాల్ రెడ్డి చాలా కష్టపడ్డారు. అధిష్టానానికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఆయన కాళ్ళరిగేలా తిరిగి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు. ఇంత చేస్తే ఆయనకు కాకుండా ఇంకెవరికో మంత్రి పదవి ఇవ్వాలని అనడమంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కాదా అని నిలదీస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ళంతా అలా ఫీల్ అయి ఊరుకోకుండా వరుసబెట్టి ఎంపీకి ఫోన్స్ చేసి నిలదీస్తున్నట్టు సమాచారం. అలా నిలదీతలు విసిగింతలు పెరిగిపోవడంతో మునుగోడు నుంచి కాల్ వస్తుందంటే చాలు కంగారు పడుతున్నారట ఎంపీ. ఆ క్రమంలోనే నియోజకవర్గానికి చెందిన చాలా మంది నాయకుల ఫోన్ నెంబర్స్ ని బ్లాక్ లో పెట్టినట్టు తెలిసింది. ఈ పరిణామం ఎంపీకి ఇబ్బందికరమవుతుండగా ఆయన సన్నిహితులు మాత్రం అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటూ సెటైర్లు వేస్తున్నట్టు తెలిసింది. ఎవరి మెప్పు కోసం అలా మాట్లాడావంటూ నిలదీస్తున్నారట కొందరు. ఇలా మొత్తంగా తన నోటి మాటలతో ఇరుకునపడి ఉక్కిరిబిక్కిరవుతున్నారట భువనగిరి ఎంపీ.